వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరయ్యా అంటే కందుల దుర్గేష్. కాకపోతే ఆయన్ని అడిగి డెసిషన్స్ తీసుకుంటున్నారంటే ఏం లేదు. ఇప్పుడు సినిమా టికెట్ రేట్ల పెంపో ఇంకోటో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో వాళ్ళతో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు, అలా అరేంజ్ చేసేస్తారు. కాబట్టి ఆయన కూడా జనసేన మంత్రి కాబట్టి నడిచిపోతుంటుంది. కందుల దుర్గేష్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారంటే ఇవ్వరు. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే సినిమా వాళ్ళు తమ మాట ఎక్కడ నెగ్గుబాటు అవుతుందో అక్కడ చేసుకుంటుంటారు. అలాగే ఒకప్పుడు పేర్ని నాని ఆ మంత్రి పేర్ని నానితో మాట్లాడింది 5% కూడా లేదు. తర్వాత గట్టిగా పట్టుబట్టాక జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు, పని నడిచింది. ఇప్పుడు అట్లాంటిదే తెలంగాణలో మంత్రి ఎవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి అంశం కోమటిరెడ్డి. ఆయన పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేదు. ఇవాళ ఓ పక్కన అసెంబ్లీ వేదికగా చర్చ ఇదంతా అయిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీతేజ్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఇక మీద తెలంగాణలో నో బెనిఫిట్ షో అని ప్రకటించారు. సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తేల్చి చెప్పారు. పోలీస్ పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటికి వెళ్ళొద్దని తేల్చి చెప్పారు. షోలు చేయడానికి బయటకు వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగద్దన్నారు. ఇంకోసారి ఇట్లాంటి చర్యలు రిపీట్ కావద్దన్నారు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామంటూనే ఈ విధమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే శ్రీతేజ్ విషయంలో డాక్టర్లతో చర్చించాను. నేను 30 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చూస్తే నాకే భయం వేస్తుంది. పూర్తిగా కోలుకోవడానికి 1-2 సంవత్సరాలు పట్టచ్చు. కోలుకున్న మాటలు వస్తాయో రాదో తెలియదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.